భారతదేశంలో ఓ నటుడికి దక్కే అత్యున్నత గౌరవం ఏది? 100 కోట్ల క్లబ్ కాదు, 1000 కోట్ల కలెక్షన్లు కాదు, పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కూడా కాదు. ఒక నటుడికి నిజమైన గౌరవం అంటే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు. ఈ అవార్డు స్టార్డమ్ ను చూసి ఇవ్వరు, నటనను చూసి ఇస్తారు. మరి ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు అత్యధిక సార్లు గెలిచిన నటులు ఎవరు? దక్షిణ భారతం నుంచి అత్యధికంగా ఎవరు ఈ ఘనత సాధించారు? తెలుగు సినిమా నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు? అలాగే భారతీయ సినిమాను దశాబ్దాల పాటు ఏలిన రజనీకాంత్, చిరంజీవి లాంటి మాస్ లెజెండ్స్ కు ఈ అవార్డు ఎందుకు రాలేదు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జాతీయ చలనచిత్ర అవార్డులు 1954లో ప్రారంభమయ్యాయి. కానీ నటులకు ప్రత్యేకంగా ఉత్తమ నటుడు అవార్డు మాత్రం 1967లో ప్రవేశపెట్టారు. అప్పట్లో దీనిని భారత్ అవార్డు అని పిలిచేవారు. 1975 నుంచి ఈ అవార్డు రజిత్ కమల్ రూపంలో అందజేస్తున్నారు. ఇప్పుడు దీనిని అధికారికంగా ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అని పిలుస్తున్నారు. ఈ అవార్డుకు ఒకే ఒక్క ప్రమాణం నటన. సినిమా ఎంత వసూలు చేసింది, హీరో ఎంత పెద్ద స్టార్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంది, ఇవేవి ఇక్కడ పనిచేయవు. 1967లో బెంగాలీ దిగ్గజ నటుడు ఉత్తమ్ కుమార్ ఈ అవార్డును అందుకున్న తొలి నటుడిగా చరిత్ర సృష్టించారు. విశేషం ఏమిటంటే యాంటోనీ ఫిరింగి, చిరియాఖానా అనే 2 సినిమాల్లో నటనకు ఒకేసారి ఈ గౌరవం అందుకున్నారు. ఎక్కువ సార్లు గెలిచింది ఎవరు? తాజా 72వ జాతీయ చలనచిత్ర అవార్డులతో ఈ జాబితాలో పెద్ద మార్పు జరిగింది. బ్రహ్మయుగం సినిమాలో అద్భుత నటనకు మమ్ముట్టి మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీంతో మమ్ముట్టి ఇప్పటి వరకు 4 జాతీయ అవార్డులు పొందారు. మతిలుకల్, పొంతన్ మడ, విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బ్రహ్మయుగం ఈ 4 సినిమాలకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు మమ్ముట్టి. ఇక బాలీవుడ్ వెటరన్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా 4 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. అగ్నిపత్, బ్లాక్, పీకు వంటి చిత్రాలకు గాను అమితాబ్ బచ్చన్ ను ఈ అవార్డు వరించింది. అంటే ప్రస్తుతం అత్యధిక సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న 2 నటులు అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి. వీరి తర్వాత 3 సార్లు ఈ అవార్డు అందుకున్న 2 ప్రముఖులు కమల్ హాసన్, అజయ్ దేవగన్. కమల్ హాసన్ బాలనటుడిగానే జాతీయ అవార్డు అందుకున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న చిత్రాలు 1 మూండ్రం పిరాయ్, 2 నాయక్ ఖాన్, 3 ఇండియన్. ఇక అజయ్ దేవగన్ జఖ్మ్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, తానాజీ వంటి చిత్రాలకు 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇక జాతీయ అవార్డుల చరిత్రలో దక్షిణ భారత నటులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమా నుంచి మమ్ముట్టి, మోహన్ లాల్, భరత్ గోపి, మురళి, సలీం కుమార్, సురేష్ గోపి, సూరజ్ వెంజర్ 3 వంటి ఎంతో మంది ఈ అవార్డు అందుకున్నారు. తమిళం నుంచి కమల్ హాసన్, విక్రమ్, ధనుష్, సూర్య, ప్రకాష్ రాజ్ లాంటి నటులు తమదైన ముద్ర వేశారు. కన్నడ నుంచి ఎంబి వాసుదేవరావు, చారు హాసన్, సంచారి విజయ్, రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక తెలుగు విషయానికి వస్తే తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మాత్రం ఇప్పటి వరకు తెలుగు సినిమా నుంచి ఒక్కరికి మాత్రమే వచ్చింది. ఆ నటుడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. చిత్తూరు యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలు ప్రతి అంశంలోనూ పాత్రను జీవించారు బన్నీ. దీంతో తెలుగు సినిమా చరిత్రలో తొలి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇది అల్లు అర్జున్ వ్యక్తిగత విజయమే కాదు, తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. రజనీకాంత్ కు ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం, జాతీయ అవార్డులు స్టార్డమ్ కు ఇవ్వరు, నటనకు ఇస్తారు. రజనీకాంత్ కెరీర్ లో ఎక్కువ సినిమాలు మాస్ కమర్షియల్ చిత్రాలే. ఆయన నటన గొప్పదే, కానీ జ్యూరీ ఎంపిక చేసే పాత్రలు చాలా సార్లు వేరే తరహాలో ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు ఈ అవార్డు దక్కలేదు. అయితే భారత ప్రభుత్వం ఆయనకు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసి అత్యున్నత గౌరవం తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా దాదాపు ఇదే. స్వయం కృషి, రుద్రవేణ, ఆపద్బాంధవుడు లాంటి ఎన్నో గొప్ప నటన ఉన్న సినిమాలు చేసినప్పటికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మాత్రం అందుకోలేకపోయారు. ఇది ఇప్పటికీ అభిమానుల్లో చర్చకు కారణమవుతూనే ఉంటుంది. అయితే దేశం ఆయన సినీ సేవలను గుర్తిస్తూ పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అంటే సూపర్ స్టార్ అనే గుర్తింపుకు ఇచ్చేది కాదు, బాక్సాఫీస్ రికార్డులకు ఇచ్చేది కాదు. ఒక పాత్రను ఎంత నిజాయితీగా జీవించారో దానికి ఇచ్చే గౌరవం. అందుకే ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి నటులు 4 సార్లు నిలిచారు. కమల్ హాసన్, అజయ్ దేవగన్ 3 సార్లు మెరిశారు. తెలుగు సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఈ చరిత్రలో చోటు సంపాదించారు. మరోవైపు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి దిగ్గజాలకు ఈ అవార్డు ఇప్పటికీ దక్కకపోవడం కూడా భారతీయ సినిమా చరిత్రలో ఆసక్తికరమైన అంశంగానే మిగిలిపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాల్సి ఉండి ఇప్పటికీ దక్కని నటుడు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అరుదైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.